ఏపీలో హీటెక్కిన పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్లో పేర్ల మార్పు వివాదం మరోసారి రాజకీయ వేడి పెంచుతోంది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చగా, ఇప్పుడు విశాఖలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీబీ వీడీసీఎం స్టేడియం పేరులో నుంచి వైఎస్ఆర్ పేరు తొలగించడంపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాగార్జున యూనివర్సిటీలో వైఎస్ విగ్రహాన్ని తొలగించడమే కాకుండా బాపట్లలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తగలబెట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై నిరసనగా వైసీపీ నేతలు స్టేడియం వద్ద ఆందోళనకు పిలుపునిచ్చారు. ఏపీలో అధికారం మారినప్పుడల్లా పేర్ల మార్పు అంశం రాజకీయ వివాదంగా మారుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా మార్చగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం తిరిగి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా పునరుద్ధరించింది. విశాఖలోని సీతకుండ వ్యూ పాయింట్ ను వైసీపీ హయాంలో వైఎస్ పేరుతో మార్చగా, ఇప్పుడు అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ గా మార్చారు. అంతేకాదు, జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ హయాంలో అమలైన పలు పథకాలకు వైఎస్ఆర్ జగన్ అన్న పేర్లు పెట్టింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ పథకాల పేర్లను మార్చి తమ నాయకుల పేర్లను పెట్టడం విశేషం. ప్రస్తుతం ప్రభుత్వం జగన్ పేరుతో అమలైన పథకాల పేర్లను పూర్తిగా మార్చేస్తోంది. జగనన్న అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా, జగనన్న విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రగా, జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్చింది. అంతేకాకుండా జగనన్న ఆనిముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారంగా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్య భరోసాగా మార్చడం జరిగింది. ఈ మార్పులపై వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో వైఎస్ పేరు కనిపిస్తే కూటమి పార్టీలకు భయం పట్టుకుందని ఆరోపిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.